నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే విజయనగరం జిల్లాలోని వేణుగోపాలపురం వద్ద నిర్మించనున్న 220/132 kV సబ్స్టేషన్ పనులు ప్రస్తుతం రీటెండరింగ్ దశలో ఉన్నాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అదితి విజయలక్ష్మి గజపతిరాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ వివరాలు వెల్లడించారు. సబ్స్టేషన్ నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా ముందుకు వెళుతున్నామని తెలిపారు. వేణుగోపాలపురం 220/132 kV సబ్స్టేషన్ నిర్మాణాన్ని మార్చి 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి చెప్పారు. ఇక విజయనగరం నగరానికి అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థ ఖర్చుతో కూడుకుందని, అవసరం మరియు నిధుల అందుబాటు ఆధారంగా దానిపై ప్రభుత్వం పరిశీలన జరుపుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 33/11 kV సబ్స్టేషన్లు మంజూరు చేస్తున్నామని, మొత్తం 200 సబ్స్టేషన్ల నిర్మాణం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. ఈ పనుల కోసం ప్రభుత్వం సుమారు 6,000 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. విజయనగరం జిల్లాలోని వేణుగోపాలపురం ప్రతిపాదిత 220/132 kV ఆటోమేటిక్ సబ్స్టేషన్ నిర్మాణం రీటెండరింగ్ ప్రక్రియ ప్రస్తుతం పురోగతిలో ఉంది సార్. బి క్వశ్చన్కి సమాధానం. టెండర్ ప్రక్రియను మరియు తదుపరి పనుల అమలును వేగవంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాము మరియు ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకోవటం వంటివి ఉన్నాయి సార్. మూడో ప్రశ్న సమాధానం. ఈ ప్రాజెక్టు మార్చి 2027 నాటికి పూర్తి కావచ్చు సార్. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. మండలిలో ఈ అంశంపై ఎమ్మెల్సీలు పేరా బత్తుల రాజశేఖరం, బిటి నాయుడు మరియు బీద రవిచంద్ర అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలోని ఏకైక మేజర్ పోర్ట్ అయిన విశాఖపట్నం పోర్ట్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 141.6 MMTPA సామర్థ్యంతో పనిచేస్తోందని తెలిపారు. నాన్ మేజర్ పోర్టులుగా ఉన్న గంగవరం పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్ మరియు కాకినాడ డీప్ వాటర్ పోర్టులు మారిటైమ్ బోర్డు నియంత్రణలో PPP మోడల్లో నిర్వహించబడుతున్నాయని చెప్పారు. అదాని గంగవరం పోర్ట్ 64 MMTPA, కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ 26 MMTPA, కృష్ణపట్నం పోర్టు 98 MMTPA సామర్థ్యంతో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని మంత్రి వివరించారు. క్వశ్చన్ నంబర్ 14354 బీసీ జనార్దన్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. దయచేసి కూర్చోండి. విశాఖపట్నం జిల్లాలోని విశాఖపట్నం పోర్ట్ అథారిటీ మేజర్ పోర్ట్ భారత ప్రభుత్వం UIA నియంత్రణలో ప్రభుత్వం రంగంలో పనిచేస్తా ఉంది. మీరు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత మేజర్ పోర్టులు దాని కంటిన్యూషన్ ఉండదు. UIP APMB గవర్నమెంట్ ఆఫ్ APMB మ్యారిటైమ్ బోర్డు నియంత్రణలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో PPP మోడ్ కింద నిర్వహించబడుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని గంగవరం పోర్ట్, కాకినాడ జిల్లాలోని కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్ట్ ఈ కింద APMB కింద మ్యారిటైమ్ బోర్డు నిర్వహిస్తూ ఉంది. కాకినాడ జిల్లాలోని కాకినాడ యాంకర్ పోర్ట్, డాక్టర్ BR అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పోర్ట్. బి ప్రశ్నకు సమాధానం. విశాఖపట్నం పోర్ట్ కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఉంది. ఒక సంవత్సరానికి 141.6 మిలియన్ మెట్రిక్ టన్స్. విశాఖపట్నం జిల్లాలోని ఆదాని గంగవరం పోర్ట్ PPP మోడల్లో నియంత్రణలో 64 మిలియన్ టన్స్. కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ PPP మోడల్లో నియంత్రణలో 26 మెట్రిక్ టన్లు. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్ట్ PPP మోడల్లో 98 మెట్రిక్ టన్స్. కాకినాడ యాంకర్ పోర్ట్ 5 మెట్రిక్ టన్ల పోర్టు. డాక్టర్ BR అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని AP మ్యారిటైమ్ బోర్డు నిర్వహణ ఉంది. 2 మెట్రిక్ టన్స్. సి ప్రశ్నకు సమాధానం. EPC విధానంలో జిల్లా రామాయపట్నంలో గ్రీన్ పోర్ట్ నిర్మాణం 24/4/26 తేదీకి, EPC విధానంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం గ్రీన్ పోర్ట్ 28/12/26కు, EPC విధానం శ్రీకాకుళం జిల్లాలోని మూలాపేట్ పోర్టుల గ్రీన్ పోర్ట్ నిర్మాణం 30/11/26కి, PPP పద్ధతిలో రూపకల్పన నిర్మాణం ఆర్థిక సమీకరణలు నిర్వహణ బదిలీ విధానంలో తూర్పు గోదావరి జిల్లా తొడంగి మండలం కోనగూడెంలో గ్రీన్ఫీల్డ్ కమర్షియల్ పోర్ట్ ప్రస్తుతం కాకినాడ గేట్వే పోర్ట్ లో ఉంది.